హలో ఆల్, నమస్తే అండి. నా పేరు మంజు భార్గవి. నేను 155 ప్రేరణ టీంలో ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నా మెంటర్ వాడేకర్ లక్ష్మణ్ గారు, నా మార్నింగ్ Q&A మెంటర్ రవికుమార్ గారు. ఇవాళ నేను చేయబోయే అసైన్మెంట్ ఆన్ మై ఫేవరెట్ సైంటిస్ట్ అండ్ షేరింగ్ దేర్ అచీవ్మెంట్స్. ఇవి రెండే నేను ఈరోజు మాట్లాడబోయేది. సక్సెస్ కెన్ కమ్ టు యూ బై ది కరేజియస్ డివోషన్ టువర్డ్స్ ది టాస్క్ లయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అంటే సక్సెస్ అనేది నీకు ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ధైర్యంతో కూడిన భక్తితో నీ ముందు ఉన్న టాస్క్ నేను ఎగ్జిక్యూట్ చేయగలిగితే సక్సెస్ అనేది ఖచ్చితంగా నేను వచ్చి అచీవ్ చేస్తుంది. ఈ ప్రావర్బ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఈ స్పెసిఫిక్ సైంటిస్ట్ని నేను చూస్ చేశానంటే, ఈయన ఇండియన్ స్పేస్ హిస్టరీలోనే పేజీ తిరగరాశారు. అందుకే ఈ సైంటిస్ట్ గురించి అందరితోనూ షేర్ చేస్తున్నాను. ఈ సైంటిస్ట్ గురించి నేను స్పెసిఫిక్గా షేర్ చేయడానికి ద రాకెట్రీ అనే మూవీ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఎందుకంటే మనం ఎప్పుడే కానీ సైంటిస్ట్ అందరినీ వాళ్ళ అచీవ్మెంట్స్ చేసినారు, వాళ్ళు చదివినారు, ఇవే చూసాం. కానీ ఒక టువర్డ్స్ ది నేషన్ మంచి చేసేటప్పుడు ఎన్ని హడిల్స్ వస్తాయి, మన పర్సనల్ లైఫ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఎంత ఉన్నా నేషన్కి టువర్డ్స్ ది నేషన్ తనకున్న భక్తి వల్ల ఎంత పెద్ద అచీవ్మెంట్ చేశారు ఈయన. అందుకనే ఈరోజు నంబి నారాయణన్ అనే సైంటిస్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈయన నాగర్కోయిల్లో పుట్టారండి, కన్యాకుమారి డిస్ట్రిక్ట్. డిసెంబర్ 12, 1941లో పుట్టారు. ఆల్మోస్ట్ ఆయనకి ఇప్పుడు 82 years ఉంటుంది అనుకుంటున్నాను. ఈయన ఎడ్యుకేషన్ మొత్తం నాగర్కోయిల్లోనే కంప్లీట్ చేశారు. BE ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు మదురైలో. ఈయన 1966లో టెక్నికల్ అసిస్టెంట్గా ఇస్రోలో జాయిన్ అయ్యారు. మన అబ్దుల్ కలాంజీ గారితో కూడా ఇస్రోలో ఈయన ఇద్దరు ఒకే టీంలో పనిచేయడం జరిగింది. అప్పుడు సాలిడ్ ప్రొపల్షన్ మీద చాలా చాలా రీసెర్చ్ చేస్తున్నారు ఇండియా అండ్ US కలిపి, బికాస్ దే వాంటెడ్ టు లాంచ్ రాకెట్స్. యాజ్ యూ ఆల్ నో, సాలిడ్స్ వచ్చి నిజంగానే హెవీ అండి, దే ఆర్ సో హెవీ టు క్యారీ. సో అలాంటి టైంలో ఈయన పేజీ తిరగరాశారండి. ఈయన ఏం చేశారంటే, ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్ళి మాస్టర్స్ ఇన్ కెమికల్ ప్రొపల్షన్ ఆర్ లిక్విడ్ ప్రొపల్షన్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి 1970లో రిటర్న్ వచ్చారు. అలా వచ్చిన ఈయన కైరోజెనిక్స్ డివిజన్ ఆఫ్ ఇస్రోకి హెడ్గా పనిచేశారు. ఈయన ఫస్ట్ లిక్విడ్ ప్రొపల్షన్ మోటార్ కనుక్కున్నారు. అది ఎంతంటే 600 kg థ్రస్ట్ నిలవడానికి. ఇది చాలా పెద్ద విషయం అండి. స్పేస్లో మనం ఇక్కడి నుంచి ఒక చిన్న వస్తువు మనం ఇలా తీసుకెళ్లాలంటేనే కింద ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ టు గ్రౌండ్ ఫ్లోర్ టు ఫస్ట్ ఫ్లోర్ మన వల్ల కాదు. సో అలాంటిది ఇక్కడి నుంచి మనము డైరెక్ట్గా మన స్పేస్కి పంపించాలి. సో లిక్విడ్స్ ఎప్పుడే కానీ లైట్ అండ్ వెయిట్ ఉంటాయి కదా. సో అందుకని ఈయన లిక్విడ్ ప్రొపల్షన్ రాకెట్టే కనుక్కున్నారు. సాలిడ్ ప్రొపల్షన్ రాకెట్స్ మీద రీసెర్చ్ జరుగుతున్న టైంలో లిక్విడ్ ప్రొపల్షన్ మీద పనిచేసి 1970లో ఈయన ఫస్ట్ లిక్విడ్ ప్రొపల్షన్ రాకెట్ కనుక్కున్నారండి. వికాస్ ఇంజిన్ కనుక్కున్నారు. అప్పుడు కనుక్కున్న ఆయన వికాస్ ఇంజినే ఇప్పుడు కూడా చాలా ప్రాజెక్ట్స్లో, చాలా రాకెట్స్లో మనం యూజ్ చేస్తున్నాం. అఫ్కోర్స్ టెక్నాలజీస్ అన్ని ఎన్హాన్స్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ ద బేస్ ఆఫ్ ఫ్లిప్పింగ్ ది కార్డ్ ఈయనకే ఉందండి. ఇంత జరిగిన ఈయనకి ఇలాంటి పెద్ద, ఎందుకంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అండి మన నేషన్కి. బికాస్ రష్యాతో కొలాబరేట్ అయ్యి ఇనిషియల్గా చేశారు, బట్ ఆఫ్టర్ దట్ ఇండియా తనే కంప్లీట్గా లిక్విడ్ ప్రొపల్షన్ మీద రీసెర్చ్ చేసి చాలా చాలా అడ్వాన్స్మెంట్ అయిపోయారు. ఇప్పుడు అది ఎన్నెన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి. మన చంద్రయాన్ 3 అన్నీ కూడా లిక్విడ్ ప్రొపల్షన్ బేస్డ్ రాకెట్సే. సో ఇలాంటి గ్రేట్ సైంటిస్ట్ ఖచ్చితంగా అందరికీ తెలియాలండి. సో ఈయనకి 2019లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు బికాస్ ఆఫ్ హిస్ అచీవ్మెంట్. సో 1970లో కనుక్కున్న ఈ రాకెట్కి ఎందుకు 2019లో వచ్చిందంటే, మధ్యలో బికాస్ ఆఫ్ దిస్ ఇన్వెన్షన్ చాలా చాలా ఆయన hurdles or impacts
ఫ్రమ్ మెనీ రిసోర్సెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దాని గురించి మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ నిజంగానే హీ ఈస్ ది మోస్ట్ ఫేమస్ సైంటిస్ట్ బికాస్ హీ హెల్ప్డ్ ఇన్ రీరైటింగ్ ది హిస్టరీ ఇన్ స్పేస్ ఇండస్ట్రీ ఫార్ ఇండియా. Thank you very much, Nambi sir. Without you, we would have not become an expert in space industry. And your achievement is a big step for us to flip the card for this entire world and show that India is the best and the greatest country to achieve anything and everything in this world. Jai Hind, Jai Bharat, Vande Mataram.